ట్యాక్స్ కట్టకుండా ఉండడానికి జనాలు ఎంత కింద మీద పడతారో ఈ రీల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీ అక్షయ్ పబ్బా. ఈ స్టోరీ చెప్పడానికి ఒక 3 క్యారెక్టర్స్ ని తీసుకుందాం. డీజే టిల్లు, రాధిక, మార్కస్. డీజే టిల్లు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి చెప్పులు కొంటాడు 5,000 రూపీస్ కి, అండ్ దాని మీద 18% GST పడుతుంది. సో టోటల్ మెటీరియల్ కాస్ట్ 5,900. అతను 7,000 రూపీస్ కి అమ్ముదామని చెప్పి అనుకుంటాడు. రాధిక ఏం చెప్తుందంటే, నాకేం బిల్ అవసరం లేదు, జస్ట్ చెప్పులు ఇవ్వండి సరిపోతుందని చెప్పి చెప్తుంది. సో డీజే టిల్లు ఇప్పుడు ఏం చేస్తాడంటే 5,900 రూపీస్ కి ఒక 300 రూపీస్ మార్జిన్ పెట్టుకొని 6,200 కి రాధికకి ఆ చెప్పులను అమ్ముతాడు. సో రాధికకి ప్రాఫిట్ 800, డిజిటల్ కి ప్రాఫిట్ 300. సో ఇప్పుడు పిక్చర్ లోకి మార్కస్ వస్తాడు. మార్కస్ ఒక బిజినెస్ మ్యాన్. అతను ఖర్చులని ఎక్కువ చూపించాలనుకుంటాడు. సో డిజిటల్ దగ్గరకు వచ్చి ఏం చెప్తాడంటే, నాకేం చెప్పులు అవసరం లేదు, జస్ట్ బిల్ ఒకటి కావాలి అని చెప్పి అడుగుతాడు అనమాట. సో ఇప్పుడు డిజిటల్ ఏం చేస్తాడంటే మార్కస్ కి బిల్ ఇస్తాడు. డిజిటల్ దగ్గర చెప్పులు ఆల్రెడీ రాధికకి అమ్మాడు. సో డిజిటల్ దగ్గర ఇప్పుడు చెప్పుల స్టాక్ లేదు. సో ఇప్పుడు ఓన్లీ బిల్ మాత్రం రేస్ చేయగలుగుతాడు. సో ఆ బిల్ ని రేస్ చేసి మార్కస్ కి ఇస్తాడు. సో డిజిటల్ తన కమిషన్ ని పట్టుకొని మిగతా బ్యాలెన్స్ అమౌంట్ క్యాష్ రూపంలో మార్కస్ కి ఇస్తాడు. సో డిజిటల్ కేమో రాధిక దగ్గర నుంచి 300 ప్లస్ కమిషన్ ప్రాఫిట్, రాధికకేమో చెప్పులు 7,000 కి కొనుక్కోవాల్సిన 6,200 కే కొంటుంది, అండ్ మార్కస్ కేమో తన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఖర్చులను ఎక్కువ చూపించడం వల్ల గవర్నమెంట్ కి ట్యాక్స్ తక్కువ కడతాడు. సో ఈ విధంగా మన సొసైటీలో బ్లాక్ మనీని ఫార్మ్ చేస్తారు. అండ్ ఇదే విధంగా బిజినెస్ మ్యాన్ వాళ్ళు కూడా ట్యాక్స్ ని సేవ్ చేస్తారు. అండ్ ఇలాంటి కంటెంట్ ఫ్యూచర్ లో మీకు కావాలి అంటే ఈ పేజ్ ని ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్.